స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఉజాలా టెక్నో బ్రైట్ ఈటీవీ 7 సమర్పణ పాడుతా తీయగా ఈ బృందంతో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత నడుపుకుంటున్న 3వ క్వార్టర్ ఫైనల్స్. మనకి ఇవాళ 2 ముఖ్య అతిథులు ఉన్నారు. మొట్టమొదటి అతిథి చిరంజీవి సౌభాగ్యవతి కౌసల్య, శ్రీ పుత్తూరి బాలకోటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ శకుంతలాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన చిరంజీవి కౌసల్య 8 సంవత్సరాల వయసులోనే నాగార్జున సాగర్లోని బాలవిహార్లో పువ్వుల నరసింహం గారి దగ్గర 4 సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. చెల్లెలు సుధతో కలిసి ఎన్నో కచేరీలు చేస్తూ నృత్య రూపకాలకు గాత్రం అందిస్తూ బిఏలో లక్ష్మి గారి దగ్గర, ఎంఏలో ప్రపంచం సీతారాం, ద్వారలక్ష్మి గారి దగ్గర కర్ణాటక సంగీతంలో సుశిక్షితురాలై ఎంఏ పరీక్ష రాసొచ్చి ఈటీవీ పాడుతా తీయగా పరీక్షకు సిద్ధమైంది. కరవది బాలమురళి వెంకట సుబ్రహ్మణ్యం గారు కరగ్రహణం చేశాక కాళ్ల పారాణితోనే కాకినాడలో జరిగిన మెగా ఫైనల్స్లో పాల్గొని గాయనిగా తనేంటో సంగీత ప్రపంచానికి చాటింది. ఆర్పి పట్నాయక్ తొలి చిత్రం నీకోసంలో మొదటి పాట పాడిన కౌసల్య ఇప్పటి వరకు 200 చిత్రాల్లో దాదాపు 300 పైకి పాటలు పాడారు. ఈటీవీ పాడుతా తీయగాతోనే కాదు, విధి, పద్మవ్యూహం, ఎండమావులు, ప్రేమ మందిరం, ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఆడదే ఆధారం వంటి ఈటీవీ సీరియల్స్తోనూ ఆమె స్వరానికి అనుబంధం ఉంది. నంది బహుమతులను అందుకుంది. ఈటీవీ ఇంటర్నల్ అవార్డుతో పాటు సత్యభామ చిత్రానికి గాను ఆంధ్ర రాష్ట్ర నంది బహుమతితో పాటు మరెన్నో సంస్థల బహుమతులను గెలుచుకుంది. అలనాటి పాడుతా తీయగా కోకిలను సంతోషంగా సగర్వంగా ఆహ్వానిస్తోంది ఈనాటి పాడుతా తీయగా వేదిక మీ కరతాళ ధ్వనుల మధ్య. ఎందుకో ఏకాంత వేళ చెంతకేరానంది వేళ మీ ఆసనం అలంకరించింది. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. చిరంజీవి కృష్ణుడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన చిరంజీవి అల్లూరి కృష్ణరాజుకి చిన్నప్పటి నుండే సినిమాలంటే మోజు. ఆ మోజుతోనే హైదరాబాద్కు వచ్చి శ్రీ రసూల్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. మనోడు చిత్రంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా హ్యాపీ డేస్ని ఎంజాయ్ చేస్తున్న ఈ సివిల్ డ్రెస్లో ఉన్న వినాయకుణ్ణి, కోతిమూక నాయకుణ్ణి, పప్పు సుద్దలా పైకి కనిపించే సూదంటు రాయి లాంటి చురుకైన వాణ్ణి నేను అంతేగా. ఆబాలగోపాలానికి ఇష్టుడైన మన కృష్ణుణ్ణి సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
ఏంటంత అర్జెంటు? మన ఇద్దరం ఉంటే ఫ్రేమ్లో నిండుగా ఉంటుందని కాసేపు పక్కన నుంచో పెట్టుకున్నాను మిమ్మల్ని. ఇన్నాళ్లకు కాస్త నా పక్కన ఆ కుర్చీలో సరిపడా ఒక వ్యక్తి దొరికాడు. మా అసోసియేషన్ స్ట్రాంగ్. ఎప్పుడు గుండ్రంగా ఉండేవాళ్ళు మనస్సు ఎప్పుడు చాలా శుతిమెత్తగా ఉంటుందని, ఈ పువ్వుల్లాగా. అందుకనే ఆయనకంటూ ఒక పరిధి, ఆయనకంటూ ఒక చట్టంలో, ఆయనకంటూ కొంతమంది అభిమానులు ఏర్పాటు చేసుకొని ఆయనకంటూ సినిమాలు తీయబడుతున్నాయంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా మనిషికి. అందుకని ఆయన్ను కూడా ఆహ్వానించింది పాడుతా తీయగా వేదిక. వారు వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆసనాన్ని అలంకరించండి. వానపాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. మొట్టమొదటి అభ్యర్థిని మనం ఆహ్వానిద్దాం మన కరతాళ ధ్వనులతో. తను ఎంపిక చేసుకున్న పాట అయ్య బాబోయ్, గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి వేటూరు గారి రచన, వప్పిలాహిరి సంగీతం, చిత్రగారితో కలిసి నేను పాడిన పాట వానా వానా వెల్లువాయి.
శ్రీధర్ చాలా డిసిప్లిన్ సింగింగ్ అనిపించింది నాకు. ప్రతి చోట ఎక్కడ ఏ ఇంప్రవైజేషన్ ఉన్నా కూడా దాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసి పాడినట్టు అనిపించింది సార్. ఎస్పెషల్లీ పరువాల మీ బ్రాండ్ గమకం అది సార్, బాలు సార్ గమకం చాలా ఇష్టం. అది కరెక్ట్గా చాలా బాగా రిసీవ్ చేసుకున్నావు, చాలా బాగా అడాప్ట్ చేసుకున్నావు. అండ్ దెన్ కొంచెం జెంటిల్నెస్ యాడ్ చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం మౌల్ చేసుకొని సాఫ్ట్నెస్ తెచ్చుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. అండ్ నీ ఏజ్కి చాలా ఎక్కువ ఆఫ్ కోర్స్ ఈ సింగింగ్ చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. మొదటి చరణం వచ్చేసరికి లైన్ మర్చిపోయావు, రెండో చరణంలో సగం, మొదటి చరణంలో ఒక లైన్ సగం, రెండు కలిపి మొత్తానికి మేనేజ్ చేసి పాడేసావు అనమాట. లా 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 అన్ని చోట్ల బాగుంది, ఇక్కడ కొన్ని చోట్ల మాత్రం స్లైట్గా షార్ప్ అవుతుంది అనమాట, శృతి కొంచెం షార్ప్ అవుతుంది. తర్వాత పరువాల కౌశల్య గారు అన్నట్టుగా అది నాకు బ్రాండ్ అది వచ్చేస్తుంది అక్కడ. బిగిసిన కౌగిట కరిగించెను పరువాల. ముఖ్యంగా ఆ రోజుల్లో ఎక్కువగా ఈ డిస్కో స్టైల్ సాంగ్స్ వచ్చేవి, దాంట్లో వాటిని ఉపయోగించడంలో ఆద్యుడు బపీ లాహిరి. వయలిన్ ఫ్రేసెస్ కానీ అవన్నీ కూడా అసలు టోటల్ టెంపోనే ఓ డిస్కో దీంట్లో ఉంటుంది. ఇది కూడా లైవ్గా రికార్డ్ చేసిన పాట, మేము బాంబేకి వెళ్ళి పాడినా కూడా ఆర్కెస్ట్రాతో కలిసి పాడాం అనమాట. ఈ బీట్ ఉంటే డాన్స్ డైరెక్టర్ అద్భుతంగా చేస్తాడు. ఆయన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాన్సర్స్ ఇన్ ది కంట్రీ కాబట్టి చాలా అందంగా చేశారు. రెండవ అభ్యర్థిని మేఘన ఎంపిక చేసుకున్న పాట ఆత్మబలం చిత్రం నుంచి మహదేవన్ గారు స్వరపరిచిన పాట, ఆత్రేయ గారు రాసింది, సుశీలమ్మ గారు ఘంటసాల మాస్టర్ పాడిన పాట చిటపట చినుకులు పడుతూ ఉంటే. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్ట పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తల తళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలికా
పెరిగే కొద్దీ నీ వాయిస్ మంచి వాయిస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆడపిల్లలకి బేస్ వాయిస్ ఉంటుంది చిన్నప్పుడు, అబ్బాయిల గొంతులా ఉంటుంది ఆల్మోస్ట్ బేస్ వాయిస్లో. సో తన వాయిస్ అలానే ఉంటుంది. కానీ పెరిగాక మాత్రం చాలా మంచి సాఫ్ట్ వాయిస్ అవుతుంది తనది. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. చాలా ముద్దుగా ఉంది పర్ఫార్మెన్స్. సో క్యూట్. మీరు మరీ సైలెంట్ అయిపోతే బాగుంటుంది. మన ఇద్దరిని పప్పు సుద్దా అనేస్తారు వీళ్ళందరూ. మీకు తోచిన అమ్మాయికి ఆశీర్వదించండి. అమ్మాయి చాలా బాగా పాడింది. ఆల్ ది బెస్ట్. 2 మిస్టేక్స్ ఐ టెల్ యూ. ఒకటి, పాట స్టార్ట్ చేయడం నువ్వు నేరుగా పాటతోనే ప్రారంభం అవుతుంది కదా, కొంచెం మామూలు టెంపో కంటే స్లో అయింది పాట. ఇది కొంచెం ఫాస్ట్గా ఉండాలి. అదొకటి. తర్వాత నాకు తెలుసు చరణాలు వచ్చినప్పుడు ఒకరు పాడి వదలగానే ఇంకో ఓవర్లాప్ తీసుకొని పాడడం, అది కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఫస్ట్ పల్లవిలో అన్నిసార్లు ఊపిరి ఎందుకు తీసుకోవాలి? చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు కట్టి చిట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఒకటే బ్రీత్. అది ఎక్కువ బ్రీతింగ్ స్పేసెస్ తీసుకుంటున్నావు, తగ్గించుకో. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. బి సరోజాదేవి గారి మాతృభాష కన్నడమైనా, ఆవిడ ఏ భాషలో ఆవిడ వేషం వేసినా ఆవిడ మాటలు ఆవిడే చెప్పుకునేవారు. కొంచెం ముద్దుగా ఉండేది ఆవిడ తెలుగు మాట్లాడినా. ఆవిడది ఒక చిన్న గమ్మత్తైన పాపాయి లాంటి వాయిస్. దానికి అనుగుణంగా తమిళ్లో పాడినా తెలుగులో పాడినా సుశీల గారు భలే గమ్మత్తుగా మౌల్డ్ చేసుకున్నారు ఆవిడ వాయిస్ని. ముఖ్యంగా మీరు గమనించాల్సింది, వాణిశ్రీ గారికి పాడుతున్నప్పుడు, బి సరోజాదేవి గారికి పాడుతున్నప్పుడు దెర్ ఇస్ అన్ ఎంటైర్లీ ఎ డిఫరెంట్ టోనల్ క్వాలిటీ సుశీల గారు తీసుకొచ్చారనమాట. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెప్తాను హియర్ మీ డియర్ సార్. చక్కగా ప్రజెంట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు కృష్ణన్ రాజు కదా, మరి కృష్ణుడు అని ఎలా వచ్చిందండి ఈ పేరు మీకు? అంటే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను కృష్ణుడు అని పిలుస్తారు, అందుకే. అంటే దానికి వేరే కారణం ఏదైనా ఉందా? అంటే కృష్ణుడు అనడానికి వేరే కారణం ఏదన్నా? మేబీ క్యూట్గా ఉంటానని కృష్ణుడు అని పిలుస్తారేమో, అంతేగాని చుట్టూ గోపికలు ఉంటారని అదేం లేదు. అదేం షూర్ ష్యూర్ తప్పదు కదా. ప్రామిస్ ప్రామిస్ మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్. అవును, మీరు రావడమే సినిమాల్లో పనిచేయాలని వచ్చారు కానీ యాక్టర్ కావాలని రాలేదుగా. నేను యాక్టర్ అవుదామని వచ్చాను. యాక్టర్ అవుదామని వచ్చారు. యాక్టర్ అవుదామని వచ్చాను. అంటే చాలా స్లిమ్గా ఉండేవాడిని. కాకపోతే మన కష్టాలు ఎవరికి తెలుసు. మేము కూడా ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవాడిని. నా పాత ఫోటోలు వేస్తుంటారు తింటూ చూస్తే, వీడా అంత తేడా ఉందన్నమాట. కానీ అది మీకు అడ్వాంటేజ్ అయింది కదా. ఇప్పుడు అదే అడ్వాంటేజ్. కానీ అలాగని మీకు ఇలాంటి వేషాలు ఇస్తే ఇబ్బందికరంగా ఉండదా మీకు? అంటే ఇప్పుడు చేసే ఫిలిమ్స్ అన్నీ కూడా అంటే లైక్ వినాయకుడు అనేది చాలా మంచి సెన్సిబుల్ ఫిలిం కాబట్టి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా సెన్సిబుల్ ఫిలిమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక లావు కూడిన వాళ్ళతో కామెడీ చేయడం ఎంత సులువు అంత కష్టం కూడా అండి. ఎందుకంటే మన ఇంగ్లీష్ ఫిలిమ్స్ లేకపోతే హిందీ ఫిలిమ్స్ చాలా ఫిలిమ్స్లో లావుగా ఉండేవాళ్ళు సెన్సిబుల్గా చూపెడతారండి. పర్టికులర్గా మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో ఒక లావుగా ఉండేవాళ్ళం లేకపోతే ఒక నల్లగా ఉండేవాళ్ళం వాళ్ళ మీద ఎక్కువ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ చూపించి వాళ్ళ మీద కుళ్ళు జోక్స్ వేసి చూపించే సినిమాలు. సాయి కిరణ్ అడవి నన్ను అలా చూపించలేదు కాబట్టి ఈరోజు మేబీ వినాయకుడు ఒక మంచి సినిమా కాబట్టి ఈరోజు అంటే నన్ను ఎవరైనా హేళన చేసే సినిమాలు అయితే నేను చేయనండి. ఎందుకంటే నేను కూడా హేళన చేయను, మన ఎవరు హేళన చేయకూడదు. న్యాయం. మీరు సినిమా ఇంగ్లీష్ సినిమాలు చూసారంటే చాలామంది పోలీస్ ఆఫీసర్లు మా ఇద్దరు సైజులో ఉంటారు వాళ్ళందరూ కూడా. బట్ వాళ్ళకి ధీరోదాతతే ఉంటుంది కానీ ఎవరు మనం ఒక కామికల్గా తీసుకోం. ఇక్కడ ఏదన్నా శారీరకంగా ఒక అంగవిహీనం ఉన్నా సరే లేకపోతే లావుగా ఉన్నా సరే వాళ్ళందరినీ గురించి ఏదో చాలా చీప్గా జోకులు వేస్తారనమాట. మీరు అన్నట్టుగా మీ సాయి కిరణ్కి మీరు చెప్పిన ధన్యవాదాలు నేను మా అందరి చప్పటితోటి కూడా చెప్తున్నాను. మూడో అమ్మాయిని ఆహ్వానిద్దామా? తను ఎంపిక చేసుకున్న వానపాట ఆఖరి పోరాటం సినిమా నుంచి ఇళయరాజా సంగీతం, సుందరామూర్తి గారి సాహిత్యం, బాలసుబ్రహ్మణ్యం జానకమ్మతో కలిసి పాడిన పాట స్వాతి చినుకు సంధ్యవేళలో.
చినుకు సందె వేళలో లేత బనుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరమతే పైట దాటే చెల్లె కొరుకుతుంటే హోయ్ చెలి ఒదుగుతుంటే భల్లే గుంది పడుచు ముచ్చట హోయ్ భలే కదా గాలి ఇచ్చట భలే గుంది పడుచు ముచ్చట హోయ్ భలే కదా గాలి ఇచ్చట చినుకు సందె వేళలో లేత వలపు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరమతే పైట దాటే చెల్లె కొరుకుతుంటే హోయ్ చెలి ఒదురుకుంటే భలే గుంది పడుచు ముచ్చట హోయ్ భలే కదా గాలి ఇచ్చట పదా అంది పడుచు పూపదా హోయ్ ఇదే కదా చిలిపి ఆపదా యాక్చువల్లీ ఐఎమ్ క్యారీడ్ అవే. అసలు మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడడం తెలియట్లేదు. థ్యాంక్ యూ. నువ్వు పాడిన విధానం నిజంగా చరణంలో వచ్చే ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి కదా, రియలీ హ్యాట్స్ ఆఫ్. భలే గుంది పడుచు ముచ్చట, తర్వాత భలే కదా గాలి ఇచ్చట. అది నాకు సుస్పష్టంగా ఆ శైలి మాత్రం పింగళి నాగేంద్రరావు గారిది. ఆయన పింగళి నాగేంద్రరావు గారి పాటలు అంటే ఎంత ఇష్టమో సుందరరామూర్తి గారికి నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఎన్నిసార్లు చెప్పాడు. స్వాతి చిన్నుకు సందె వేళలో లేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరమదే మనసు దాటే చలే కొరుకుతుంటే హాయ్ చలే ఎదురుగుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. యూ షుడ్ ఫీల్ ద రిథమ్ అండ్ నవ్వుతూ పాడావనుకో పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. యూ డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్. థ్యాంక్ యూ. గురుగారు మాట్లాడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 4వ అమ్మాయి మన ముందరికి పాడడానికి వస్తుంది. డాన్స్ మాస్టర్ సినిమా నుంచి మళ్ళీ వచ్చాడు వీడు మాంత్రికుడు. ఏం చేద్దాం, ఇళయరాజా. మళ్ళీ వచ్చాడు మరో మాటల మాంత్రికుడు వేటు సుందరరామూర్తి గారు. చిత్ర గారు పాడిన పాట వానమేఘం. క్షణం నింగి నీలాలు చల్లే వన్నె ప్రేమలో
చాలా బాగా పాడారు. అసలు ఎంత లవ్లీ సాంగ్ అంటే మేము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ పాట అసలు. అండ్ విచ్చుకున్న వాన చినుకులు ఏరి చీర కట్టన, తర్వాత మాలి లేడు వాన పూలు ఏరి మాలలలోన, ఈ 2 లైన్లు వచ్చిన దగ్గర మ్యూజిక్ ఆగిపోతుంది. ఇంత చాలా క్రిస్టల్ క్లీన్గా నీ వాయిస్ వినపడుతుంది అక్కడ. చాలా బాగుంది. ఫుల్ హ్యాపీస్. చాలా బాగా పాడు. ఆల్ ది బెస్ట్. క్యూట్గా పాడు. అంత బాగా పాడావు. ఎక్కడో 1-2 చోట్ల పిచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ఇవన్నీ కొంచెం మజాగా పడాలి. వానమేఘం తరై తరారా దారిరేరదారా నవ్వుతూ ఆ రిథమ్ ఎంజాయ్ చేసావంటే చాలా బాగుంటుంది. 5వ అభ్యర్థిని మన ముందుకు వస్తుంది. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. మేఘన ఎంపిక చేసుకున్న పాట కొత్తగా వచ్చిన కథానాయకుడు సినిమా వచ్చే వచ్చే వాన అన్న పాట. రచన వేటూరి గారు, సంగీతం జీవి ప్రకాష్, గానం చేసిన వారు శ్రేయా ఘోషాల్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. మగసని పనిసని సా మగసని సగమప మాగా వచ్చే వచ్చే వాన వెచ్చంగా పరువానా గిచ్చే గిచ్చే వాన వేడెక్కించే నిర్వానా తుళ్ళింతాయి చినుకుల్లో ఒళ్ళంతా జిల్లింతాయే తది తగదింతా జోరు ఏం జోరు హోరు జోరు హే జోరు ఏం జోరు హోరు జోరు ఓ వచ్చే వచ్చే వాన వెచ్చంగా పరువానా గిచ్చే గిచ్చే వాన వేడెక్కించే వానా కదలి కదలి నెమలి ఆడే వాన వల్లప్ప తడిగా తగిలే జడిలో వడిలా తడబడితే అది తప్ప సర్వీస్ ట్యాక్సే అక్కర్లేని చినుకెంతో గొప్ప సినిమా రీలై గిర్రున తిరిగే చిరుజల్లెంతో గొప్ప నలకరి చురుకుల చలి గొప్ప కిరికిరి వయసుల గిరి గొప్ప సరి సరి నటనల చలి గొప్ప అది తప్ప ఓయా పడవలతో పదనిస తప్ప గొడుగులతో గొడవలు తప్ప పదనిసనే అరుపెను గొప్ప అది తప్ప వాన కలిసే చోట ఎన్నో రంగులంట వాన వయసు కలిసాయంటే తంట జోరు ఏం జోరు హోరు జోరు హే జోరు ఏం జోరు హోరు జోరు చిలికి చిలికి గాలి వాన చినుకే ముద్దంట చమ్కి చమ్కి మెరుపుల్లోని చురుకే చలి ముద్దంట గిల్లి గిల్లి గజ్జలాడి చినుకే ముల్లంట హ హ హ అల్లి బిల్లి అందాలమ్మ సిక్కేక చెల్లంట పిలి చినుకుల చలిమంట తనున తడి తడి తపనంట వెలకిది దొరకని తపమంట పదమంట అయ్యారే నడుమే అసలే లేదంట మనవల బెడనే లేదంట లో వయసు గలాట ఉబలాట కమ్ముకు వచ్చే మప్పుల
చాలా బాగా పాడావు. నాకు అనిపించింది ఏంటంటే నీ సింగింగ్లో నువ్వు ఎండ్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అంటే కరెక్ట్గా పలికి ఎండ్ చేసి బ్రీత్ కరెక్ట్గా తీసుకుంటే నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు కరెక్ట్గా స్టార్ట్ చేయగలవు అనిపించింది. బికాస్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు సరిగ్గా స్టార్ట్ చేయలేకపోతున్నావు, అది మిస్ అవుతుంది. సెకండ్ లెటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు. సో ఇంటర్వెల్స్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బ్రీత్ తీసుకుంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ బెటర్. థ్యాంక్ యూ. ఏదైనా పాట గుర్తొచ్చిందా ఈ పాట వింటున్నప్పుడు? ఈ మేనల్లుడు మేనమావ చేసిన పాట ఏదన్నా గుర్తొచ్చిందా? దా అక్కడ వచ్చినప్పుడే గుర్తొస్తుంది. ఓ వన పడితే ఆ కొండ కొనాయి టోటల్గా ఆ గ్రూవ్లోనే సాగుతుంది పాట. స్మాల్ పిచ్చింగ్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకోవచ్చు, అవన్నీ అదేం ప్రాబ్లం లేదు. 6వ కంటెస్టెంట్ ప్లీజ్ వెల్కమ్. రాఘవేంద్ర ఎంపిక చేసుకున్న పాట వాన సినిమా నుంచి ఆకాశగంగా, రచన సిరివెన్నెల, సంగీతం కమలాకర్, గానం కార్తీక్. ఆకాశగంగా దూకావే పెంకితనంగా, ఆకాశగంగా జల జల జడిగా, తొలియల జడిగా, తడబడు అడుగా, నిలబడు సరిగా, నా తలపు ముడి వేస్తున్నా నిన్న
చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ సింగింగ్ అయితే మెచ్యూర్డ్గా ఉంది. అంటే కార్తిక్ గారు వేసిన వేరియేషన్స్ అన్నీ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా పాడావు. నైస్ స్టడీగా పాడావు. థ్యాంక్ యూ. ఇది ముంగారు మళే అన్న ఒక కన్నడ సినిమాని తెలుగులో మళ్ళీ తీశారు. ముంగారు మళే అన్న సినిమా చరిత్ర సృష్టించింది వసూళ్లలో. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. మనోమూర్తి గారిని, ఆయన కాలిఫోర్నియా బేస్డ్, ఆయన చేశారు మ్యూజిక్. ఫస్ట్ లైన్ మాత్రం అదే తీసుకున్నాడు కమలాకర్, మిగతా అంతా మార్చాడు. తారే రే తారా తారే రారే తారా, ఇది మాత్రం ఒరిజినలే. అక్కడ సోను నిగమ్ పాడాడు, చాలా బాగా పాడాడు, చాలా పాపులర్ సాంగ్. వాళ్ళ నేను చేస్తున్న కన్నడ కార్యక్రమాల్లో కూడా కొన్ని 100 సార్లు పిల్లలు పాడుంటారు ఈ పాట. యువర్ పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సార్. ఎక్సెప్టింగ్ ఓన్లీ వన్ మిస్టేక్ యూ మేడ్. దానికి కారణం నువ్వు కాదు, ఒరిజినల్గా ఆయన అలాగే పాడుంటాడు కాబట్టి. ఆకాశకంగా దూకావే అని పాడుతున్నావు నువ్వు. ఎలా పాడుతున్నావు నువ్వు? ఆకాశగంగా దూకావే పెంకిత. దూకా రాస్తున్నప్పుడు మా కాస దూకావే అనాలి, దూకావే అనాలి. నీ తప్పు కాదు అది. ఇది తప్పించి ఇంకా నువ్వు పాడిన దాంట్లో నాకేం వినిపించలేదు. చాలా చోట్ల ఒళ్ళు పులకరించింది. ఈ రాగంలో పడిన సంగతులన్నీ పడ్డాయి. నువ్వు చాలా అందంగా పాడావు. కౌశల్య గారు సార్ ఇప్పటికీ ఒక 200 పాటలు పాడారు కదా. పాడాను సార్. అందరు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడేశారా? దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇంతవరకు ఒక పాట పాడలేదు. ఎస్సీ రాజ్ కుమార్ గారికి కూడా పాడలేదు. మిక్కీ జమేర్ గారికి కూడా పాడలేదు. ఇళయరాజా పాడలేదు సార్. రెహమాన్, ఇళయరాజా గారు ఇద్దరికి పాడలేదు. మనకు ప్రతిరోజు ఒక మెట్టే కదా అనుభవం. ప్రతి పాట ఉన్నప్పుడు ఇంకా నేర్చుకుంటూ ముందరికి వెళ్తున్నాం. అవును సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు చేస్తున్న ప్రొఫెషన్ మీకు తృప్తిగా ఉందా? అస్సలు లేదు సార్. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, ఆనెస్ట్గానే మాట్లాడుతున్నాను. ఇది సత్యపీఠం. ఆనెస్ట్. ఎందుకు లేదు మీకు తృప్తి? అంటే అనుకున్న అవకాశాలు రావట్లేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ సాంగ్స్ నేను చక్రి గారికి పాడాను. ఫస్ట్ నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అంటే అప్పట్లో ఒక్కొక్క ఆల్బంలో 3 సాంగ్స్ 4 సాంగ్స్ అలా ఉంటుండేవి. గ్రాడ్యువల్లీ దేవదాసు ఆ టైంకి వచ్చేటప్పటికి ఒక పాట మాత్రం, అంటే వేరే సింగర్స్ కూడా హైదరాబాద్లో వరకు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఎక్కువ నేను, ఉషా, సునీత మాత్రమే ఉండేవాళ్ళం ఇక్కడ. తర్వాత ఇంకా డే బై డే చాలామంది వచ్చారు. సో వాళ్ళందరూ కూడా పాట స్టార్ట్ చేశాక ఒక పాట మాత్రమే దక్కుతుంది, అంటే ఆల్బంలో. పాటల పరంగా మీకు తృప్తిగా ఉందా? మీరు ఎంజాయ్ చేసే పాటలు దొరుకుతున్నాయా మీకు? అంటే యాక్చువల్లీ నేను ఎంఏ కర్ణాటిక్ మ్యూజిక్ చేసిన తర్వాత ఏదైనా రాగా బేస్డ్ సాంగ్ కానీ, క్లాసికల్ బేస్డ్ సాంగ్ కానీ ఇలాంటివి దొరికితే బాగుండు అని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి సాంగ్స్ నా కెరీర్లో ఓన్లీ బిట్ సాంగ్ మాత్రమే పాడగలిగాను. రామా రామా పాట, అది కూడా చిన్న సాంగ్, అది ఫుల్ లెంత్ సాంగ్ కాదు అది. సో అదొక్కటి ఎప్పుడు మనసులో ఉండిపోతుంది. ఎప్పుడన్నా మంచి రాగా బేస్డ్ కానీ, లైక్ ఫుల్ లెంత్ సాంగ్, క్లాసికల్ బేస్డ్ స్వరాలు ఉన్న సాంగ్ అలాంటిది ఏదైనా వస్తే బాగుండు. ఎప్పుడు అలాంటివి తలుచుకోవాలంటే పాత సాంగ్స్కి వెళ్ళి అవే పాడుకుంటూ ఉంటాం సార్. నాకంటూ నా కెరీర్లో అలాంటి పాటలు అయితే రాలేదు. ఎదురు చూస్తున్నాను ఇంకా స్టిల్. అవి ఎక్కువగా రావాలి, మీరు ఇంకా బాగా పాడాలి, మీరు ఇంకా అందరి మన్ననలు పొందాలని మనసారా మా టీమే కాదు మేమందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. 7వ కంటెస్టెంట్ని పిలిచేసేయండి తొందరగా. శ్రీమహతి ఎంపిక చేసుకున్న పాట ఆనంద్ సినిమా నుంచి చాలా మంచి పాట. వచ్చే వచ్చే నల్లమ్మ బుల్లారా, వేటూరు గారి రచన, కేఎం రాధాకృష్ణన్. మా ప్రోడక్ట్ అని చెప్పుకోవడానికి మళ్ళీ గర్వపడుతూ శ్రేయా ఘోషాల్ పాడింది. చాలా బాగా పాడింది ఈ పాట, చాలా పాపులర్ సాంగ్. నువ్వు అంత బాగా పాడతావని ఆశించడం తప్పలేదు. మా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, చప్పట్లు కొడదామా వద్దా అని. కొట్టేశారు, నువ్వు పాడేసి. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగానులారా, వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగానులారా, కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న బాధలెన్నో మాకున్నాయి. తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలి బాణాల
బాగా పాడావు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా ఈజీ ఉంది నీ వాయిస్లో, రేంజ్ బాగుంది, థ్యాంక్ యూ. చాలా క్యూట్గా పాడావు, చాలా మెచ్యూర్డ్గా కూడా పాడావు. మీ ఏజ్కి ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయో నాకు తెలియదు, కానీ అంటే అప్పట్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ మేమైతే పాడాము. బట్ మీరు ఇప్పుడే అసలు అంటే ఏజ్తో సంబంధం లేదు ఆ ఎక్స్ప్రెషన్స్కి, అంత బాగా అన్నీ పట్టేసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఎలా పాడాలి అవన్నీ కూడా. సో ఇంకా చెప్పేదేం లేదు, చాలా మెచ్యూర్డ్గా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే జరిగిన ఎపిసోడ్స్ అన్నిట్లో కంటే కూడాను ఆ ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉందన్నమాట మీలో. ముఖ్యంగా నీలో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చరణంలో పెద్ద వేరియేషన్ ఉండదు, పైనంతా ఒకే స్థాయిలో ఉంటుంది. చాలా ఎనర్జీ కావాలి, దాన్ని కరెక్ట్గా పట్టుకున్నావు. అక్కడ ఎంత ఎనర్జీ పోయాలో, ఎంత ఊపిరి పోయావో, చివరిని ఇంకోసారి పల్లె పాడదాం అనుకున్నావు, కానీ పాప అక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగుంటాయండి పిల్లలది. మనం చేస్తే బాగుండవు అవి, మనం వాళ్ళని చూసి ఇమిటేట్ చేస్తే ఇలా అంటే సిగ్గులేదు ఇంత వయసు వచ్చి ఇంకా ఏంటి, వాడు ఎంత సహజంగా ఉంటుంది అది. మర్చిపోయామని తర్వాత గాలివానతో పాడి వేడి వేడి పకోడీ ఎలా పాడుతున్నావు అది? 1 2 3 4. గాలివానతో పాడి వేడి వేడి పకోడీ. ఇలాగే ఉంది ఒరిజినల్ కూడా. గాలివానతో పాడి వేడి వేడి పకోడీ, వేడి వేడి పకోడీ. గాలివానలో పాడి వేడి వేడి పకోడీ వేడి వేడి పకోడీ. పాకలేకపోతే పాకోడీ అయిపోయింది అనమాట. ఒరిజినల్ అలా ఉంటే నువ్వు కానీ ఏం చేయలేవు అనుకో, అది వేరే విషయం. వెరీ వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అబ్బాయిని పిలిచేద్దాం ఒకసారి ప్లీజ్. ఆ టోపీ ఏంట్రా? అంటే వేటగాడు సినిమా నుంచి నేను పాట పాడుతున్నాను, అందుకని ఆ ఫిల్మ్లో అలా డ్రెస్ ఉంది, ఇలానే వేసుకో. ఇప్పుడు రామారావు గారు చేసేదంతా నువ్వు చేయబోతున్నావా? ట్రై చేస్తా. మరి శ్రీదేవి ఏది అంటే కౌశల్య గారిని అలా చూస్తావేంట్రా నువ్వు? రానా అంటున్నారు ఆవిడ, వద్దుట. సో ఇప్పుడు ఆ టోపీ మాత్రం డ్రెస్ మాత్రమేనా, పాడేటప్పుడు ఆయన పద్ధతిలోనే పాడతావా? పాడేటప్పుడు కూడా ఆయన పద్ధతిలో. వాయమ్మో, నేను పాడినట్టు పాడమన్నమాట, రామారావు గారిలాగా పాడతావు. ఇప్పుడు చూద్దాం అయితే. గణేష్ రేవంత్ ఎంపిక చేసుకున్న పాట వేటగాడు నుంచి ఆకుచాటు పిందె తెలిసే, రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి, సుశీలమ్మతో కలిసి బాలుడు పాడిన పాట. అంటే ఇప్పుడు మీరు షవర్ గివర్ ఏమైనా వేయాలా? వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. ఆకుచాటు పింద తడిసే, ఒక మాటు పిల్ల తడిసే. ఆకుచాటు పింద తడిసే, ఒక మాటు పిల్ల తడిసే. ఆకాశ గంగుచింది, అందాల ముంచెత్తింది, గోదావరి పొంగుచింది, పొంగుల్ని ముడిపెట్టింది. గోడచాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. గోడచాటు
మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే ఆహాహాహా ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే ఆహాహాహా ఓ చినుకు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై ఉరిమేసి రమ్మంటే ఓ చినుకు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే ఆహా నీ మాట విని విరుపులొచ్చి ఆహా నీ విరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చలివి పెంచి కలలు వెచ్చంగా తడియార్చుకోవాలి ఆహా ఆహో ఆహో ఆకు చాటు పింద తడిసే కోక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగుచింది అందల ముంచింది ఓదరి పొంగుచింది పొంగుల్ని ముడిపెట్టింది లా 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 మీరు ఎల్లుంటే మీ గతేం ఏదని ఆలోచిస్తున్నాను నేను. చాలా కాన్ఫిడెంట్గా పాడు, చాలా చాలా బాగా పాడు. థ్యాంక్ యూ దంచావు. థ్యాంక్ యూ చలిని పెంచి చెలిమి పంచి కదా, నువ్వేం చేసావు? రెండు పెంచావు. చెలిమిని కూడా పెంచుకోవడం తప్పలేదు, అది మంచి మాటే. మిగతా అంతా కరెక్ట్గా ఉంది. ఫస్ట్ ఛానల్ ఎక్కడో జనివాన్లో కురిసి అక్కడ చిన్న ఇబ్బంది వచ్చింది. మైక్ లేకపోతే నువ్వు ఇంకా బాగా చేస్తావు. నా రామారావు గారి లాగా స్టాండ్ పెడితే అవన్నీ వచ్చేస్తాయి. ట్యూన్కు రాసిన పాట అండి ఇది. చక్రవర్తి చేసిన పాటలో ట్యూన్కి రాసింది. వాడి ఉరవడి ఎప్పుడు కొంచెం ఫాస్ట్ టెంపో ఉండేవన్నమాట. నాకు సుశీల గారు ముద్దుగా అడగడం ఇప్పటికీ గుర్తుంది. ఇందులో మీరు బాగా ఆ పాట గమనించండి. ఆవిడ ఎప్పుడు స్పష్టత కోసం చాలా తాపత్రయపడతాడు. ఆకాశ గంగొచ్చింది అన్నట్టుగా ఉంటుంది, చాలా క్లారిటీతో అనాలని. ఆకాశ గంగొచ్చింది లల్లా 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 మాట వినపడాలని తాపత్రయం. రామారావు గారికి ఒక బాణిని నేను క్రియేట్ చేసుకుని పాడిన తర్వాత, అంటే ఎక్కువగా ఎఫెక్ట్స్ ఓహ్ ఇవన్నీ వచ్చేసాక అది లేకుండా పాడితే ఒప్పుకునేవారు కదా ప్రొడ్యూసర్లు కానీ మ్యూజిక్. అరే ఆ వేసేవేవో వేసేరా, లేకపోతే ఓకే కాదు పాట అనేవాడు వాడు కూడా. సుశీల్ గారు ఈ రికార్డింగ్లు ఉన్నప్పుడు రాగానే, అయ్యా అది ఎక్కడెక్కడ ఏం వేస్తారో నేనేం వేయాలో కొంచెం చెప్పేయండి, నాకు అలవాటు లేదు ఇవన్నీ. ఆవిడ ఎంత అమాయకంగా ఎంత ముగ్ధగా అడిగేవారు. ఐ స్టిల్ రిమెంబర్. నిన్న తరిదారా అవన్నీ భలే దంచేవారా నిజంగా. రామారావు గారు ఎంత ముద్దుగా ఉంటారో ఈ పాట పాడుతున్నప్పుడు. ఎక్కువ డాన్స్ చేయరు ఆయన, దీంట్లో చిన్న మూమెంట్ మాత్రం పెట్టారు. ఇదొకటి కోకిలమ్మ పెళ్ళికి పాట. ఆ రెండిట్లో ఆయన జస్ట్ ఆ భుజాలు కదిలిస్తున్న మాత్రమే, ఆ ఒక్క చోట మాత్రం కొంచెం దల్లా చేస్తారు తప్ప. అందగాడు నేను కాదా అంటావు నువ్వు, మీసాలు లేవు అంతే. మీసాలు లేకుండానే ఇంత వేదన పెడుతున్నావు మమ్మల్ని, మీసాలు వచ్చాక నువ్వు ఏం చేస్తావోనని ఒక విధమైన భీతితో మేము తల్లటిల్లిపోతున్నాను నాయన. సార్ నేను సింహ సినిమాలో నా లేటెస్ట్ నంబర్ నాది హరిహరన్ గారితో కలిసి పాడాను. చక్రి గారి సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ గారు రాశారు ఈ పాట. బంగారు కొండ మరుమల్లేదండ ఈ పాట పాడాను. బంగారు కొండ మరుమల్లెదండ మనసైన అండ నువ్వేనా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండ రావేనా, శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా, ఏకాంత సరసాల
కాకుండా హరిహరన్ సంగతులన్నీ కూడా అలాగే పాడేశారు మీరు. మీరు ఎవరి కోసం ఈ పాట పాడారో నాకు తెలుసు. లేదు సార్. రే ఆకుచాటు పిందే, నువ్వు రావద్దన్న ఆవిడని అక్కడికి. ఈ బంగారు కొండ నిన్ను గురించే పాడారు ఆవిడ ఈ పాట. అవునా కాదా? మీరందరూ మాకు బంగారు కొండలేరా? బంగారు కొండలే, మీరందరూ మాకు బంగారు కొండలే కాదా? బంగారు కొండలు కాదా? మీ ఇద్దరు కూడా బంగారు కొండలే. ఈ బంగారు కొండ కూడా ఒకసారి బాగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఉజాలా టెక్నోబ్రైట్ 3వ క్వార్టర్ ఫైనల్స్ మొదటి అధ్యాయం ముగిసింది. ముందుగా కృష్ణుడు గారికి ఆయన ముద్దుగా ముక్తసరిగా మాట్లాడినా ఏం చెప్పాలో మనసారా చెప్పారు. 1000 మాటలు అక్కర్లేదు, ఒక్క మాట చాలు చక్కగా చెప్పడానికి. పిల్లల్ని మనసారా ఆశీర్వదించారు. ఆయనలో ఉన్న ముగ్ధత్వానికి మనమందరం కూడా ముగ్ధులమైనాం. వారికి ఒక్కసారి మన హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఉజాలా టెక్నోబ్రైట్ పాడుతా తీగ ప్రోగ్రామ్ అండ్ పాడుతా తీగ ప్రోగ్రామ్ చాలాసార్లు చూశాను. అండ్ నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్, ఎందుకంటే బాలు గారు ఇష్టమైన సింగర్. మేబీ ఆయనకి మనకున్న గాయకుల్లో మళ్ళీ ఈ తరంలో ఆయన మించిన వారు లేరు. ఎందుకంటే ఆయనకి ఎంతో అంటే భాష, ఆయన లైక్ పర్టికులర్గా లిటరేచర్ కానీ మన కల్చర్ మీద కానీ ఆయనకున్న విపరీతమైన కమాండ్. అండ్ ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలందరికీ మంచి సూక్తులు చెప్తూ వాళ్ళందరూ మంచి పౌరులుగా, పిల్లలందరూ మంచి సింగర్స్గా కాకుండా మంచి పౌరులుగా చూసిన వాళ్ళందరికీ కూడా మంచి పౌరులుగా దిద్దే ఒక మంచి ప్రోగ్రాం అది. అండ్ ఈ ప్రోగ్రాం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈటీవీ వారు చేస్తున్న ఈ ప్రోగ్రాం మరింత సక్సెస్ అవ్వాలని, ఆయన చాలా అంటే నిండు నూరేళ్ళు ఆయన ఉన్నంతసేపు ఈ ప్రోగ్రాం చేస్తుంటూ మనందరికీ లైక్ పిల్లలందరినీ మంచి భవిష్యత్తు ఉండే పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, సో కైండ్ ఆఫ్ యూ. నాకు చిన్న సహాయం చేయాలి మీరు. దయచేసి మీ ప్రొడ్యూసర్స్ తోటి, మీ డైరెక్టర్ తోటి చెప్పి, నేను అందరికీ పాడాను, మీకు పాడలేదు ఇంకా పాట. ఒక్క పాట పాడే అవకాశం నాకు ఇప్పించండి. పాటలు పాడాలనే దుగ్ధతో కాదు, నా లిస్ట్లో మీ పేరు కూడా ఉండాలి అని. చాలా బాగా మ్యాచ్ అవుతుంది మన ఇద్దరికి. అలాగే. ఓకే. ఒక సినిమాలో యాక్చువల్గా ఆయన తండ్రిగా వేయాల్సిన అవకాశం వచ్చింది నాకు నిజంగా. బట్ అప్పుడు నాకు డేట్స్ ఇబ్బంది వచ్చి చేయలేదు. భవిష్యత్తులో చేస్తామేమో నాకు తెలియదు. బట్ ఆ లోపల ఆయన ఒళ్ళు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మన ఇద్దరం ఆ పని చేద్దాం సార్. అలాగే. తప్పకుండా. అప్పుడు మీరు రియల్ హీరోగా ఉండొచ్చు, అప్పుడు పాడతాను నేను. అలాగే. అలాగే సార్. అలాగే అండి. మాది రాజోలండి. అలాగే ఈ చిరంజీవి సౌభాగ్యవతి కూడా వచ్చింది. వచ్చే అధ్యాయానికి కూడా ఆవిడ ముఖ్య అతిథిగా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ రోజుది ఆ రోజు కలిసి వెరసి ఒకేసారి ధన్యవాదాలు అప్పుడు చెప్తాం. బట్ చక్కటి పాట అందించినందుకు మరొక్కసారి వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇది నిష్క్రమణ పర్వం కాదు, మీ అందరికీ తెలుసు. వచ్చే వారం కూడా పాడిన తర్వాత వీళ్ళు ఈ 2 ఎపిసోడ్లో కలిసిన మార్కుల్లో తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రం నిష్క్రమిస్తారు. బట్ ఇప్పుడు నేను మార్కులు చదువుతాను ఈ వారానికి వాళ్ళ పర్ఫార్మెన్స్కి. ఇందులో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మీ అందరికీ తెలుసు, ఉజాలా టెక్నోబ్రైట్ వారి స్పాట్లెస్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే, ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకి అవార్డు ఉంటుంది. అది కృష్ణుడు గారి చేతుల ద్వారా ఆ చిరంజీవికి ఇవ్వబడుతుంది. మార్కులు చదువుతాను, అందరికీ ఒకే రీతిలో చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. వినయ శ్రీధర్ 78%, లక్ష్మీ మేఘన 82%, అంజని నిఖిల 83%, సునయన 80%, మేఘన 80%, రాఘవేంద్ర 90%, శ్రీ మహతి 85%, గణేష్ రేవంత్ 89%. టఫ్ టాస్క్. రాఘవేంద్ర గణేష్ రేవంత్ ఇద్దరి మధ్య ఉంది నిజంగా పోటీ. ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. బట్ నా దృష్టిలో రాఘవేంద్ర పాడిన పాట లిటిల్ టఫ్ సాంగ్. అది చాలా ఏమాత్రం ఇబ్బంది లేకుండా లిటరలీ స్పాట్లెస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాబట్టి నాకు కొంచెం మాధుర్య ప్రధానమైన పాటలు అంటే ఇష్టం. కాబట్టి ఆ పాటకి ఆ చిరంజీవికి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ టెక్నోబ్రైట్ స్పాట్లెస్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే చిరంజీవి రాఘవేంద్ర. ఇతనికి 2వసారి దొరుకుతోంది ఈ అవార్డుని. శ్రీ కృష్ణుడు గారు అబ్బాయికి అందజేస్తారు. చూడు. గాడ్ బ్లెస్ యూ. ఆకాశగంగా దూకావే పెంకితనంగా. ఈ బంగారు కొండలందరినీ మళ్ళీ వచ్చే వారానికి మేము సర్దుకుంటాం.
మా బంగారు కొండలందరికీ కూడా నమస్కారాలు. ఈ బంగారు కొండల తరఫున, మా టెక్నీషియన్ బంగారు కొండల తరఫున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చే వారం కలుస్తాం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.